గత ప్రభుత్వ సాగునీటి సంఘాలను రద్దు చేసి రైతులకు దెబ్బతీసింది. కానీ మా ప్రభుత్వం మళ్లీ వచ్చి సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి కొత్త రూపు తెస్తోందని మంత్రి నిమ్మల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియ. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు. ఇండియన్ ఆయిల్, బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు. ఇండియన్ ఆయిల్, బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. పోటుగా మద్యం సేవించి అర్ధరాత్రి లారీ యార్డులో లారీ డ్రైవర్ను చావు దెబ్బలు కొట్టిన మద్యం బాబులు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వారిలో ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. చావు బ్రతుకు మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు, లారీలను నిలిపి నిరసనగా ప్రదర్శన చేపట్టిన తోటి లారీ డ్రైవర్లు. కార్మికులకు భద్రత లేదండి. నిన్న సాయంత్రం రఫీ గారికి ఇలా లోడ్ చేసుకుని వస్తుంటే అవుటర్స్ ఇక్కడ వచ్చి విచ్చలవిడిగా మద్యం జూదం అనేది ఈ ప్రాంగణంలో విపరీతంగా జరుగుతుంది. ఈ యాజమాన్యానికి ఎన్నిసార్లు తెలియపరిచినా కనీసం ఎటువంటి ఇది శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కార్మికులకు ఒక రోజు బండి లోడ్ అయ్యి వెళ్ళిందంటే అతను 4-5 రోజులు పోయాక అర్ధరాత్రి అపరాత్రి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ నుంచి ట్రక్ పెట్టి ఇక్కడ పార్క్ చేసి ఆయన సొంత వెహికల్ మీద ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాత్రి పగలు కూడా ఇక్కడ మద్యం జూదం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకి భద్రత లేదు, భయంగా బతుకుతున్నారు. ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం 8 గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కంపెనీ మాత్రం రోజు 10 గంటల వరకు లోడింగ్ చేస్తారు. నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది. ఎందుకోసం ఇలాగా? ప్రతి కంపెనీ మార్నింగ్ టైంలో లోడింగ్ జరుగుతుంది కదా, ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? లోపల మాత్రం కాటాలు పనిచేయవు, ర్యాంపుల మీద అసలు సామగ్రి కూడా సరిగ్గా పనిచేయదు. ఎన్నిసార్లు రిఫైనరీకి తెలియపరిచిన వాళ్ళు మాత్రం చేస్తాం అంటున్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు. ఇప్పుడు దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా విషమ పరిస్థితిలో ఉన్నాడు. వారి భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. కంపెనీ తక్షణం స్పందించి అతని బాగోగులు కంపెనీ భరించాలి. కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి.
ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం. ఈ రోజు కానీ ఈ సమస్య సాల్వ్ కాకపోతే 3 కంపెనీలు హెచ్పిసిఎల్ పెట్రోల్ కంపెనీలు ఐఓసీలు కూడా రేపు నుంచి మేము సమ్మె చేస్తాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తీవ్రతరం చేస్తాం, మా యొక్క ఆవేదనను తెలియపరుస్తాం. సార్ ఇక్కడ మేము హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్లో వర్కర్లు అండి, మేము అందరూ కూడా డ్రైవర్లు అండి. నిన్న 3 గంటల సమయంలో బండి లోడ్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో ఇక్కడ బయట అవుటర్స్ వచ్చి ఇక్కడ మందు తాగడం జరుగుతుంది హెచ్పిసిఎల్ రోడ్లోని. దీని మీద మేము ఎన్నోసార్లు హెచ్పిసిఎల్ వాళ్ళకి కానీ మల్కాపురం పోలీసు వాళ్ళకి కానీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరో కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను ట్యాంకర్ లోడ్ అయ్యి బయటకు వచ్చి కొద్దిగా బండి పక్క పెట్టుకున్నాం పార్కింగ్ లో అని చెప్పేసి డ్రైవర్ బైక్ని తీయమన్నాడు. మందు తాగడానికి వచ్చిన వాళ్ళని బైక్ని తీయమన్నాడు. బైక్ని తీసేటప్పుడు తీయమని చెప్తే దాని మీద వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. 4 ఉన్నారు. ఆ 4 కూడా మా డ్రైవర్ మీద డిస్కషన్ చేశారు. అదేటయ్యా బండి తీయమంటే గొడవ పడతారని చెప్పేసి గట్టి మాట్లాడారు. దాన్ని మాట్లాడితే అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ 4లో కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆయన సస్పెండ్ అయిన దాంట్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు 5గురిలోని. ఆ కానిస్టేబుల్ వచ్చి వెనకాల మా డ్రైవర్ మీద ఏమో రాయి తీసుకుని ఆ మధ్యలో ఉన్న రాయిని తీసుకుని బుర్ర మీద కొట్టడం జరిగింది. బుర్ర మీద కొట్టిన వెంటనే ఆయనకి చెవంట ముక్కంటే బ్లడ్లు కావడం జరిగింది. ఏమంటే పక్కన పడిపోయాడు. పక్కన పడిపోయి ఈలోపు మిగతా మా కార్యక్రమాలకు అందరికీ తెలిసిన తర్వాత మేము మెసేజ్ తెలుసుకుని అక్కడ రావడం జరిగేసరికి వీళ్ళు పారిపోయారండి. 4 కూడా పారిపోయారు. 5గురు మొత్తం 5గురు పారిపోయారు. పారిపోయిన తర్వాత మేము హెచ్పిసిఎల్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం. మా యూనియన్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ గారికి కూడా మెసేజ్ ఇచ్చాం. వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కుర్రాడు పరిస్థితి ఆర్కే హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కుర్రాడిని కొట్టినందుకు మేము వాళ్ళ మీద కేసు పెట్టాము. నెక్స్ట్ తదుపరి ఇక మీద కూడా మాకు ఏరియాలో కానీ ఎటువంటి అలౌట్ చేయకుండా అలాంటి మనుషులే ఒక సెక్యూరిటీని కానీ ఇక్కడ లేకపోతే ఒక గేట్ కానీ లేకపోతే ఒక కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు కానీ తిరగడం జరగాలి మాకు. దానికి అది ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించాలి. మా హెచ్పిసిఎల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం కాకినాడ పోర్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చారని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తూ పాత కేసులతో ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. తను ఎవరినైతే శత్రువులుగా భావిస్తారో, తనని ఎవరినైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఆ కేసుల్లో ఇరికించడం, దీనికి పరాకాష్ఠగా కొత్త కేసులు సృష్టించడం, తయారు చేయడం ఎప్పుడు లేదు. బహుశా భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తప్ప కేసులు తయారు చేసి కొత్త కేసులను తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని, తన కక్ష కట్టినటువంటి వాళ్ళని, తనకు ఎవరి మీద అయితే బాధ ఉందో కోపం ఉందో వాళ్ళందరినీ కేసుల్లో ఇరికించేటువంటి ఒక దుష్ట పన్నాగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక విషయాలు రోజు మనం పేపర్లో చూస్తున్నాం. ఈరోజు కాకినాడ పోర్టు విషయానికి సంబంధించి పుంకాలుగా తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ప్రచారం చేయించడం, ఇది రాజకీయ లాభం కోసం తప్ప మరొక పరిస్థితి కాదు. ఈరోజు జగన్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు దానికి సంబంధించి కాకినాడ పోర్టు విషయంలో రాజకీయ లబ్ధి కోసం సుబ్బారెడ్డి గారి అబ్బాయి మీద, ఆయన కుమారుడి మీద, సాయిరెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఏదో ఒక విధంగా ఒక తప్పుడు ఆరోపణలు చేసి వాటిల్ని ఎవరో ఒకరి దగ్గర తప్పుడు ఆరోపణలు చేయించి వాటి ఆధారంగా ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు కేసులు నమోదు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు ఓడిగట్టడం జరిగింది. జగన్ గారి మీద అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీ అరబిందోకి సంబంధించినటువంటి కంపెనీ మీద బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ వేశారు. దానిని ముందు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అన్నారు. ఆ తర్వాత అరబిందోకి సంబంధించి కాకినాడ పోర్టులో వాటాలు కొనుగోలు చేశారు కాబట్టి ఇష్ట ప్రకారం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పని ఒక వార్తల్ని వ్యాప్తి చేయించారు. ఆ తర్వాత చివరికి ఆ పోర్టు లాక్కున్నారనేటువంటి దాని మీద కేసు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఒక అబద్ధాన్ని సృష్టించడం, దానిని ఏదో ఒక విధంగా వ్యాప్తి చేసి జనాల దృష్టి మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం, తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు ఒక్కసారి ఈ పోర్టు గురించి చూస్తే కాకినాడ సీ పోర్ట్ ఏదైతే ఉందో దీనికి స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టాడు, ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించారు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులన్నీ కూడా దాదాపుగా 52 పైగా సంస్థలను అమ్మేసి తనకు సంబంధించినటువంటి మనుషులందరికీ కట్టబెట్టడం జరిగింది. ఆ భాగంలోనే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి కేవీ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇది కేవీ రావు గారి చేతిలో పడిందో ఆ పడిన తర్వాత 2019 ఎన్నికల్లో కూడా దీని గురించి సమాజంలో అనేక మంది విశ్లేషించారు, అనేక మంది ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ రోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఎగుమతులకి మీరు ఎంత ఎగుమతి చేశారు, కాబట్టి దీన్ని అనవసరంగా కట్టబెట్టారు మీ అన్యాయాలకి అని చెప్పి దాని గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి మీకే చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలు కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు, ఇండియన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన మందుబాబులు, ఇండియన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద శృతి మించిపోయిన 6 వ్యక్తులు. పోటుగా మద్యం సేవించి అర్ధరాత్రి లారీ యార్డులో లారీ డ్రైవర్ను చావు దెబ్బలు కొట్టిన మద్యం బాబులు. లారీ డ్రైవర్పై దాడి చేసిన వారిలో ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. చావు బ్రతుకు మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు, లారీలను నిలిపి నిరసనగా ప్రదర్శన చేపట్టిన తోటి లారీ డ్రైవర్లు. ఇక్కడ కార్మికులకు భద్రత లేదండి. నిన్న సాయంత్రం రఫీ గారికి ఇలా లోడ్ చేసుకొని వస్తుంటే అవుటర్స్ ఇక్కడ వచ్చి విడిగా మద్యం జూదం అనేది ఈ ప్రాంగణంలో విపరీతంగా జరుగుతుంది. ఈ యాజమాన్యానికి ఎన్నిసార్లు తెలియపరిచినా కనీసం ఎటువంటి ఇది శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కార్మికులకు ఒక రోజు బండి లోడ్ అయ్యి వెళ్ళిందంటే అతను 4-5 రోజులు పోయాక అర్ధరాత్రి అపరాత్రి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఇక్కడ నుంచి ట్రక్ పెట్టి ఇక్కడ పార్క్ చేసి ఆయన సొంత వెహికల్ మీద ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాత్రి పగలు కూడా ఇక్కడ మద్యం జూదం బాగా విపరీతంగా పెచ్చిమీరిపోవడంతో కార్మికులకి భద్రత లేదు. భయంగా బతుకుతున్నారు. ఇక్కడ లోడింగ్ కూడా ప్రతి కంపెనీ ఉదయం 8 గంటలకు లోడింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ కంపెనీ మాత్రం రోజు 10 గంటల వరకు లోడింగ్ చేస్తారు. నైట్ ఎక్కువ లోడింగ్ జరుగుతుంది. ఎందుకోసం ఇలాగా? ప్రతి కంపెనీ మార్నింగ్ టైంలో లోడింగ్ జరుగుతుంది కదా, ఈ కంపెనీ మాత్రం నైటే లోడింగ్ జరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? లోపల మాత్రం కాటాలు పనిచేయవు, ర్యాంపుల మీద అసలు సామగ్రి కూడా సరిగ్గా పనిచేయదు. ఎన్నిసార్లు రిఫైనరీకి తెలియపరిచిన వాళ్ళు మాత్రం చేస్తాం అంటున్నారు. కానీ కార్మికుల సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు. ఇప్పుడు దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా విషమ పరిస్థితిలో ఉన్నాడు. వారి భార్య బిడ్డలు కూడా చాలా బాధపడుతున్నారు. కంపెనీ తక్షణం స్పందించి అతని బాగోగులు కంపెనీ భరించాలి. కంపెనీ ప్రాంగణంలో జరిగింది కాబట్టి కంపెనీ భరించాలి. ఓనర్లు కూడా స్పందించాలి దీనికోసం. ఈ రోజు కానీ ఈ సమస్య సాల్వ్ కాకపోతే 3 కంపెనీలు హెచ్పిసిఎల్ పెట్రోల్ కంపెనీలు ఐఓసీలు కూడా రేపు నుంచి మేము సమ్మె చేస్తాం. ఇది కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తీవ్రతరం చేస్తాం, మా యొక్క ఆవేదన తెలియపరుస్తాం. సార్ ఇక్కడ మేము హెచ్పిసిఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్లో వర్కర్లు అండి, మేము అందరూ కూడా డ్రైవర్లు అండి. నిన్న 3 గంటల సమయంలో బండి లోడ్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో ఇక్కడ బయట అవుటర్స్ వచ్చి ఇక్కడ మందు తాగడం జరుగుతుంది హెచ్పిసిఎల్ రోడ్లోని. దీని మీద మేము ఎన్నోసార్లు హెచ్పిసిఎల్ వాళ్ళకి కానీ మల్కాపురం పోలీసు వాళ్ళకి కానీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరో కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను ట్యాంకర్ లోడ్ అయ్యి బయటకు వచ్చి కొద్దిగా బండి పక్క పెట్టుకున్నాం పార్కింగ్లో అని చెప్పేసి డ్రైవర్ బైక్ని తీయమన్నాడు. మందు తాగడానికి వచ్చిన వాళ్ళని బైక్ని తీయమన్నాడు. బైక్ని తీసేటప్పుడు తీయమని చెప్తే దాని మీద వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. 3 వచ్చారు, 4 ఉన్నారు. ఆ 4 కూడా మా డ్రైవర్ మీద డిస్కషన్ చేశారు. అదేటయ్యా బండి తీయమంటే గొడవ పడతారని చెప్పేసి బట్టి మాట్లాడారు. దాన్ని మాట్లాడితే అందులో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆ 4లో కూడా ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆయన సస్పెండ్ అయిన దాంట్లో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు 5లోని. ఆ కానిస్టేబుల్ వచ్చి వెనకాల మా డ్రైవర్ మీద ఏమో రాయి తీసుకుని ఆ మధ్యలో ఉన్న రాయిని తీసుకుని బుర్ర మీద కొట్టడం జరిగింది. బుర్ర మీద కొట్టిన వెంటనే ఆయనకి చెవంట ముక్కంట బ్లడ్లు కావడం జరిగింది. ఏమంటే పక్కన పడిపోయాడు. పక్కన పడిపోయి ఈలోపు మిగతా మా కార్యక్రమాలందరికీ తెలిసిన తర్వాత మేము మెసేజ్ తెలుసుకుని అక్కడ రావడం జరిగేసరికి వీళ్ళు పారిపోయడం. కాకినాడ సెజ్ పోర్ట్ ఆక్రమణల కేసులో జగన్ను A1గా FIRలో CID చేర్చాలని ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి 8,320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీకి దిగారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే
ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు, పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహారు జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు. ఆ కేవీ రావు గారిని, కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని, ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం. ఓకే, కాకినాడ సెజ్ 320 ఎకరాలు ఎంతకు కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74%లో ఆయనకి ఆల్మోస్ట్ 2011 ఎకరాలు, 4011 ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ గ్రూప్కి ఉంది. ఈ 4000 ఎకరాలు. విశాఖ ఎన్ఏడి ఉద్యోగుల సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. ఎన్ఏడి ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష గత 10 రోజులుగా దీక్ష కొనసాగింపు. 36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించారు. ఈ నెల 8వ తేదీన బైక్ ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాం. మిగతా కార్మిక సంఘాలకు పిలుపు. కార్మికులు ఇప్పటి వరకు చేసిన అదనపు ఛార్జీలు, ఓటీ పేమెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సాకేతపురం ఎన్ఏడి కార్మికులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం కార్యాలయం వద్ద చేపట్టారు. అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయమంటూ మండిపడ్డారు. 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు.
సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసర్ కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు. మధ్యాహ్నం 3:30కి లేబర్ ఆఫీసర్ గారు, యూనియన్లు, ఇతర అధికారులతో పాటు కార్మికులు సీజీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సీజీఎం గారు చట్ట ప్రకారం ఏదైతే స్టోరేజ్ ఓటీ ఉందో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చట్టం గురించి చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్ఏడీలో రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ చేయించినటువంటి